భయంకరంగా పెంచిండు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టబగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టమున్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నవి ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకులేం అని చెప్పి బయలుదేరి